హలో అండి, అందరికి నమస్కారం. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడనైతే చెప్పులు కొనుక్కొచ్చిండు మా ఆయన. అయ్యే చూపెడుతున్నా, మా పాపకి నాకు కొనుక్కొచ్చిండు. అయ్యే చూపెడుతున్నా. ఊరు వెళ్తున్నాగా ఫ్రెండ్స్, అందుకోసమే చెప్పులు లేవు. అంటే అక్కోళ్ళు ఊరు పోయినప్పుడు హైదరాబాద్ అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పులు దిగితే నాకు ఒక జత అక్క కొడుకు కొనుక్కొచ్చిండు. ఇంకా అయ్యే వేసుకొని ఉంటున్నా. బయటికి పోవడానికి ఏం చెప్పులు లేవు అని అంటే, ఇంకా మా ఆయన ఒక జత దేవంటే 3 జతలు తెచ్చిండు ఫ్రెండ్స్. అయ్యే చూపెడుతున్నా. అదొక మోడల్ తీసుకొచ్చిండు. చిన్న పాపకు కూడా చెప్పులు తీసుకొచ్చిండు. ఆమె కాలేజీ పోతుంది కదా, ఇంకా ఆమెకు ఒక జత తీసుకొచ్చిండు. ఫస్ట్ చూపెట్టినవి ఆమెయే. ఇంకో జత ఏమో ఇంకా బయట ఏమో ఉన్నాయి వేసుకోవడానికి, బయట వేసింది. ఇంకా ఏం చూపెట్టలేదు. ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇంకా అదే మీకు చూపెడతాను, చెప్పులు తెచ్చిండని. ఇంకా కట్ చేస్తే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఎందుకు వెళ్తాను అంటే, నాంది సంవత్సరికం ఉంటే అక్కడికి వెళ్తాను ఫ్రెండ్స్. ఇంకా మేము లేట్కి వెళ్ళాను. అన్నోళ్ళు పొద్దున్నే రామనంటే, ఇంకా ముందు రోజు నేను లేవలేదు, తలనొప్పి లేచి లేవలేదు. ఇంకా లేట్గా లేచి పని చేసుకొని పూజ చేసుకుంటే వాళ్ళకి లేట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా మేము పోతే వాళ్ళకి అక్కడికి 12:30 అట్లయింది. ఇంకా పూలు తీసుకెళ్ళలేదు, పండ్లు, స్వీట్స్ అవన్నీ నేనే తీసుకెళ్తా. ఇక్కడ నుంచి వెళ్తా కదా ఖమ్మం, ఇంకా నేనే తీసుకెళ్ళేదాన్ని. ఇంకా లేట్ అయింది, తెచ్చిన వాళ్ళే అన్నట్టుగా ఇంకా నేను తీసుకెళ్ళలేదు. నేను తీసుకొస్తున్నాను వాళ్ళు అనుకుర్రట. ఇంకా అదే ఇంకా మామూలుగా ఇంటి దగ్గర ఉన్న పూలే పెట్టి ఇక అక్కడైతే దీపరాజన చేసి ఊదికడ్డీలు వెలిగించి ఇంకా వంటలు చేశారు. అవన్నీ వంటలు అంటే మామూలుగా అన్నం కూరలే చేశారు. 3 రకాలు 4 రకాలు చేశారు నాకు ఇష్టమైనవి. ఇంకా పిండి వంటలు ఏం చేయలేదు, అంటే గారెలు అలాంటివి ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని పిలిచారు మమ్మల్ని. మేము 4 అక్క చెల్లెలు, అన్నయ్య, ఇంకా మా బాబాయ్ వాళ్ళు నాన్న తోట పుట్టిన వాళ్ళు 7. ఇంకా వాళ్ళందరూ కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. ఇంకా వాళ్ళ పిల్లలు కొంతమంది వచ్చారు. అది ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇంకా నాన్న చనిపోయి 3 సంవత్సరాలు పూర్తయి ఇంకా 4వ సంవత్సరం కలిగింది. ఇంకా అందుకోసమే ఫస్ట్ సారి అందరికీ చెప్పి మంచిగా చేసినాం. రెండోసారి మామూలుగా మేము ఇంట్లో వరకే చేసినాం. ఇంక ఈసారి అయితే అందరికీ చెప్పారు. ఇంకా అదే ఇంకా అక్కోళ్ళు మేమందరం కలిసి ఇక్కడ అన్నం పెట్టి నాన్నకి బట్టలు పెట్టిండు అన్నయ్య. ఇంకా అమ్మ మొక్కుతుంది. ఇంకా అందరం కలిసి మొక్కి ఇంకా అన్నాలు తిన్నాను. అప్పటికే అన్నాలు తింటూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా మేము లేట్ అయిందని తొందరగా అందరం కలిసి మొక్కుతాను. ఇంకా లాస్ట్కి మేమిద్దరం, ఇంకా పెద్దక్క కనుక ఇంకా రాలేదు, లాస్ట్కి మొక్కింది. ఇంకా వీళ్ళేమో మా బాబాయ్ బిడ్డలు. మా బాబాయ్ బిడ్డ ఒక మా తోటకోళ్ళు కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు వంగినాము మా తోటకోళ్ళు. ఇంకా ఈమెమో మా పిన్నామ, అంటే మా మేనత్త బిడ్డని మా బాబాయ్కి ఇచ్చారు. ఇంకా వాళ్ళ బిడ్డలు వాళ్ళు ఇద్దరు. ఇంకా మామయ్య కూడా మొక్కిండు. ఇక్కడైతే ఇంక అన్నాలు పెడతారు, అందరూ అన్నాలు తింటారు అందరు కలిసి. ఇంకా అక్కడ అందరు పాలోళ్ళు సగం ఊరు అమ్మ వాళ్ళు ఉంటారు, నాన్నోళ్ళ పాలోళ్ళు ఎక్కువ ఉంటారు. అందరు బాబాయ్లు పిన్నులే ఉంటారు. ఇంకా కుదిరిన వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్. ఇంకా సాయంత్రం లేని వాళ్ళు ఉంటే ఇంకా సాయంత్రం కూడా పిలుచుకొచ్చి పెట్టిండు అన్నయ్య. ఇంకా అందరం అన్నాలు తిని సాయంత్రం దాకుండి. ఇంకా అన్నాలు పెట్టేటప్పుడు నేను తీయలేదు ఫ్రెండ్స్, లోపల ఉన్నా కదా. ఇంకా అన్నం కూరలు వండింది చూపెడతాను.
ఇంక ఈసారి అయితే నేను వంట చేయలేదు, మామయ్య వండిండు. ఇంకా మేము లేటుగా పోతే వాళ్ళే మొదలుపెట్టారు. ఇంకెప్పుడైనా పోయి వంట చేసేదాన్ని. ఇంకా వీడేమో మా అల్లుడు, మేనల్లుడు, అన్న కొడుకు. ఇంక అక్క తర్వాతకి వచ్చింది. ఈయనేమో మా మేనమామ, అమ్మ వాళ్ళ తమ్ముడు. ఇంక ఇదంతా అయిపోయాక సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మా అక్క నేను గోరింటాకు కోసుకుంటాను. మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ, మా మూడో బాబాయ్ వాళ్ళ ఇల్లు అది. ఇంకా లైన్గా ఉంటాయి నాన్న వాళ్ళ తమ్ముడే. ఇంతకుముందు అందరూ లైన్గా ఉండేటోళ్ళు, కానీ ఇంక ఇప్పుడు సరిపోవట్లేదని ఏరుబేరు కాడ ఉంటారు. ఇక్కడైతే ఇద్దరు బాబాయ్లు ఉంటారు. ఇంకా అక్కడ గోరింటాకు కోసుకొని ఇంకా వెళ్దానని అనుకునే లోపే మా రెండో అక్క మనవరాళ్ళది బర్త్డే నాట. ఇంక అందరం ఆడే ఉన్నాగా అంత కలిసి వచ్చింది. అప్పుడు పోయినప్పుడేమో మా పెళ్లి రోజు, ఇప్పుడేమో వాళ్ళ బర్త్డే. ఇంకా సాయంత్రం నైట్గా వాళ్ళని రెడీ చేసి ఇంకా వాళ్ళది కూడా కేక్ కట్ చేసేదాకా ఉండి నైట్ నిమ్మలంగా వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా అది గోరింటాకు అదే ఆషాఢ మాసం వెళ్ళిపోతుంటే మేము గోరింటాకు కోసుకొచ్చినాం. ఇంకందరం మళ్ళీ స్నానం చేసి ఇక బయలుదేరేటప్పుడు ఇంకా వాళ్ళిద్దరి పిల్లలకి కేక్ కట్ చేసి దాకుండి వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా రెండో అక్క వాళ్ళ పాప ఏమొక్కతే, ఆమెకు ముగ్గురు, వాళ్ళిద్దరు కమల పిల్లలు. తర్వాతకి వాడు పుట్టిండు అబ్బాయి. ఇంక అందరూ కాడికి పోయినాక అట్లే అదే రోజుగా అయిందిగా, ఇంకా అట్లా చేసుకోవడం వాళ్ళకు కూడా కుదిరింది. ఇంకా ఈ వీడియో ఇంకా చేసిన వీడియోలు ఉన్నాయిలే, కానీ ఇంకా ఇది పోయి వచ్చినాక ఎమ్మటే పెట్టుదా అని అన్నట్టుగా ఎమ్మటే ఎడిటింగ్ చేసి ఈరోజు పెడతాను ఫ్రెండ్స్. ఇంక వీళ్ళేమో మా అమ్మ, మా పిన్ని అంటే అక్క అని పిలుస్తాం మేము, తోటికోడలు వాళ్ళిద్దరు. ఇంకా ఇంకొక పిన్ని, ఇంకా మా అక్క, మా పెద్దక్క. ఇంకా ఈమె ఇటు చీర కట్టుకొని ఉన్నామా మనవరాళ్ళు వాళ్ళిద్దరు. ఆమె హైదరాబాద్ అక్క. వాళ్ళిద్దరు కలిసి, బావ రాలేదు, ఇంకా వాళ్ళిద్దరు కలిసి పెట్టారు. ఇక్కడ అక్క అందరితో కలిసి పెట్టలేదని అక్కను, పెద్దక్కను, రెండో అక్క పెడతారు. ఇంకా మా అమ్మను మా వదిన అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా మా అమ్మ అదే మా అన్నయ్యను మా వదిన వీళ్ళు కూడా పెడతారు. ఇంకా వీళ్ళేమో మా పిన్నమ్మలు, ఇటు పక్క ఉన్నామో మా వదిన వాళ్ళ అమ్మ. ఇంకా వాళ్ళు ముగ్గురు మా పిన్నమ్మలు, మా అమ్మ. ఇంకా ఇంతమంది వచ్చారు. సాయంత్రం ఇంకా వాళ్ళు భోజనం చేయడానికి వచ్చారు. ఇంకా కేక్ కట్ చేసేటప్పుడు ఉండమంటే ఉన్నారు. ఇది ఫ్రెండ్స్. ఇంకా మా ఫ్యామిలీలో అందరు ఉంటే ఒక బొమ్మరిల్లు ఫ్యామిలీ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతమంది ఉంటారు, వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు. ఇంకా మేము వచ్చి పెట్టినాం, వాళ్ళు పెట్టినాక మేము ఇక్కడ పెట్టినాం ముగ్గురం కలిసి. ఇంకా తర్వాతకి ముగ్గురు అక్క చెల్లెలు వచ్చారు. ఏమో గర్భిణితో ఉంది హైదరాబాద్ అక్క బిడ్డ. ఇంకా మా బాబాయ్ కొడుకే ఇచ్చినాం, ఆ ఊరే, అక్కడే ఉంటుంది వాళ్ళ ఇల్లు కూడా. వీళ్ళు లాస్ట్కి పెట్టారు ఫ్రెండ్స్. ఇది నా వీడియో, నాన్న సంవత్సరీకం రోజు వీడియో ఇది.
ఇంకా ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ఇంకా మరొక వీడియోతోని మళ్ళీ వస్తా. ఇంకా నాకు అటు ఇటు ప్రయాణాలు ఉంటే కొంచెం లేవను, అందుకోసమే నీరసంగా ఉండి ఇంకా 2 రోజులు అయితే వీడియో పెట్టలేదు. ఇంకా మరొక వీడియోతోని మేము ముందుకు వస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.